గుడ్డివారు చూడండి, అలాగూ వెతుకుతూ ఉంటారు, తడువులాడుతూ ఉంటారు. ఆ కర్ర చేతిలో పెట్టుకొని అలా కొట్టుకుంటా జాగ్రత్తగా వెళతారు. అది వెతకటం. అలాగే ఇస్సాకు, ఎవరు? ఇస్సాకు తన పిల్లలకు ఆశీర్వాదం ఇవ్వబోయేటప్పుడు యాకోబు, ఏశావు ఇద్దరు అన్నదమ్ములు ఏశావును ఆశీర్వదించాలని తండ్రి ఇస్సాకు అనుకున్నాడు. బాబు, నువ్వు వెళ్ళి వేటకు వెళ్ళి మంచి కూర వండుకొని తీసుకురా, నేను వృద్ధుడిని అయిపోయాను, చనిపోయే టైం వచ్చింది, తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను, వెళ్ళు అన్నాడు. ఈలోపు ఆ మాట ఏశావుకు చెప్పటం మరి ఆ తల్లి విని ఆమె కొడుకుని, రెండో వాడిని యాకోబుని పిలిపించి, నువ్వు వెళ్ళి త్వరగా కూర తీసుకురా, నేను వండి మీ నాన్నకు పంపిస్తాను, నువ్వు వెళ్ళి ఆ ఆశీర్వాదం నువ్వు పొందు అని అన్నాడు. సరే, అదంతా మనకు తెలిసిన విషయమే. యాకోబు త్వరగా ఆ వంట తీసుకొని, ఆ కూర తీసుకొని వచ్చి మరి ఆయనకి ఇచ్చినప్పుడు ఇస్సాకుకి అప్పటికే మంద దృష్టి వచ్చింది. అందుకనే ఆయన ఏం చేశాడంటే, నా దగ్గరకు రా నాయన, నా కుమారుడ దగ్గరకు రా అని దగ్గరకు పిలిచి ఆయన చెయ్యి పట్టుకొని ఆ చేతి మీద చెయ్యి పెట్టి తడువులాడుతా వెతుకుతూ ఉన్నాడు. ఇది నిజంగా ఏశావు చెయ్యనా? అతనిలాంటి రోమాలు ఇతనికి ఉన్నాయా అని తడువులాడుతా వెతుకుతూ ఉన్నాడు. ప్రభువుని పిల్లరా, మరి ఇప్పుడు దేవుని వెతకటం అంటే ఏంటి అసలు? దేవుని వెతకటం అంటే ఏం చేస్తే వెతికినట్లు అని కనుక చూస్తే, చూడండి, దేవుణ్ణి వెతకటం అంటే ఏంటో చూద్దాం. యెహోవాను వెతికితే దేవుని ఆశీర్వాదాలు, దేవుని సంతోషం ఉంటుంది అని మనకు అర్థమైంది. అసలు దేవుణ్ణి వెతకటం అంటే ఏంటి? 34వ కీర్తన తీయండి. 34వ కీర్తన 14వ వచనం చదువుదాం. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదకి దాని వెంటాడుము. చూసారా? అందరూ చెప్పండి ఈ మాట, సమాధానము వెదకి దాని వెంటాడుము. గమనించండి, యెహోవాను దేవుని వెతకటం అంటే ఏమిటంటే, నీవు సమాధానమును వెంటాడాలి. సమాధానము ఎవరితో ఉండాలండి మనకి? ఇప్పుడు చూడండి, వారానికి ఒక్కసారి నేను వచ్చి ఇక్కడ నిలబడ్డప్పుడు ఈ ఫ్యాన్ నా ప్రక్కన పెడతారు. ఇప్పుడు ఈ ఫ్యాన్ గాలి నేను పీల్చుకుంటున్నా. ఇప్పుడు నేను ఈ ఫ్యాన్తో ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి, లేకపోతే ఆగిపోద్ది అది. ఫ్యానా, నీకు నాకు సమాధానమే. నువ్వు నాతో మాట్లాడు, నేను నీతో మాట్లాడతా, సమాధానమే. ఈ ఫ్యాన్తో సమాధానంగా ఉంటే సమాధానమేనా? వారానికి ఒక్కసారి వచ్చి ఇక్కడ నిలబడతా. ఈ టేబుల్ మీద నా బైబిల్ పెట్టుకుంటున్నా, ఈ టేబుల్ మీద నా వాచ్ పెట్టుకుంటున్నాను, ఈ టేబుల్ దగ్గర నా వాటర్ బాటిల్ పెట్టుకుంటున్నాను. ఓ టేబులా, నీకు నాకు సమాధానమే, నీకు నాకు ఏం తగాదా లేదు, మన ఇద్దరం సమాధానంగా ఉందామని చెప్పా. అదే సమాధానమా? యెహోవాను వెతకండి. దేవుని వెతకటం అంటే సమాధానం వెతకి దానిని వెంటాడండి. ఈ తెర, ఈ గొడుగుతో సమాధానంగా ఉండాలా? ఈ ఎదురుగున్న టీవీతో సమాధానంగా ఉండాలా? ఈ ప్రక్కనున్న ఫ్యాన్తో సమాధానంగా ఉండాలా? ఎవరితో నేను సమాధానంగా ఉండాలి? చెప్పాలి.
ఎవరితో సమాధానంగా ఉండాలి? మాట్లాడండి. ఎవరితో? వస్తువులతోనా, లేక ఈ కప్పుతోనా, లేకపోతే ఎవరితో సమాధానంగా ఉండాలి? చెప్పాలి, మీరే చెప్పాలి. ఎవరితో? అది అర్థం కావట్లేదా? ఎవరితో సమాధానంగా ఉండాలి? మనుషులతో సమాధానంగా ఉండాలి. చెప్పలు కొట్టండి ఒకసారి, అందరూ చెప్పండి. ఎవరితో సమాధానంగా ఉండాలి? మనుషులతో సమాధానంగా ఉండాలండి. ఈ ఫ్యాన్కి నాకు ఎప్పుడు గొడవ రాదు, లేకపోతే ఈ కప్పుకి మనకెప్పుడు గొడవలు రావు. అసలు సమస్యలు వచ్చేదంటే ఎప్పుడో తెలుసా? నీ ప్రక్కనే ఉండే మనుషులతో, నీ ఇంటి ప్రక్క ఉండే వాళ్ళతో, నీ సంఘములో ఉండే వాళ్ళతో, నువ్వెక్కడ పని చేస్తావో వాళ్ళతో నీకు సమస్యలు వస్తూ ఉంటాయి. వాళ్ళతో మనం సమాధానంగా ఉండాలి. ఇప్పుడు ఈ సమాధానము అనేటటువంటిది నీకేం చేస్తుందంటే మనశ్శాంతినిస్తుంది. ఈ సమాధానము నీ ప్రాణానికి నెమ్మదినిస్తుంది. ఈ సమాధానము నీవు రాత్రి పడుకుంటే హాయిగా నిద్ర వస్తుంది. నెమ్మదిగా నిద్రపోతావు. సమాధానం లేకపోతే తల దిండు మీద ఉంటుంది, కానీ తెల్లవారు ఎప్పుడవుతుందా అని కోడి కోతల కోసం ఎదురు చూస్తావు. ఎందుకంటే నిద్ర రాదు. లోపలేమి లేదు, సమాధానం లేదు. సమాధానం లేకపోతే నిద్ర పట్టదు. అవునా కదా? అవునయ్యా అన్నవాళ్ళు చేతులు ఎత్తండి, కాదయ్యా అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. సమాధానం లేకపోతే ఏం పట్టదు? నిద్ర పట్టదు. ఇంకోటి చెప్పేదా? సమాధానం లేకపోతే ఆకలి అవ్వదు. ఇక తర్వాత ఇంట్లో పలుక్కోవటం ఎట్లుంటుందో తెలుసా? సమాధానం లేకపోతే అటు మనిషి ఉంటాడు, ఇటు తిరిగి ఎక్కడికి వెళ్ళేది చెప్పేది లేదా. మనిషి ఇట్లేడు, అటు ఉంటాడు. కనీసం కొంచెం చెప్పటం కూడా లేదు. ఏంటంట నీకు చెప్పేదే? ఇటు తిరిగి చెబుతాడు. ఈ ఇల్లు సమాధానం ఉన్నా ఇల్లా, లేనిల్లు. ప్రభునంతులారా, సమాధానము నీవు కలిగి ఉండాలి. నీవు సమాధానముగా ఉండాలి. అయితే సాతానుడు చిచ్చు పెట్టేది ఎక్కడయ్యానంటే ఇది ఇక్కడే. సమాధానము లేకుండా చేస్తాడు. అసలు సమాధానం లేకపోతే పిల్లరా, ఆ లోపల అంటే నీ కడుపు లోపల ఉన్న బాధ కూడా చెప్పుకోలేవు, దిగమింగుకుంటూ ఉంటావు. ఎందుకంటే చెప్పినా వినేవాళ్ళు లేరుగా, అందుకని లోపల దిగమింగుతూ ఉంటావు. అలాగూ అనారోగ్యం వచ్చేస్తుంది. అయితే దేవుణ్ణి వెతకటం అంటే ఏమిటంటే, సమాధానము వెతకి దానిని వెంటాడుము. నీకేంటి? నీకు పోయిన కిరీటాలు ఏంటి? నీకు పోయిన ఆస్తులేంటి? ప్రక్క వాళ్ళని పలకరిస్తే ఏమంటే చెప్పండి, ప్రక్క వాళ్ళని బ్రదర్ బాగున్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, క్షేమమేనా అని పలకరిస్తే నీకేం ఆస్తి పోతుందంటావు? నీకేం కిరీటాలు పోతున్నాయి అంటావు? నీ విలువ ఏం తగ్గిద్దంటావు? కానీ సమాధానాన్ని నువ్వు వెతుకుతూ ఉన్నావా? సంఘములో ప్రియరా, దేవుణ్ణి వెతకటం అంటే మొట్టమొదట సమాధానంగా ఉండాలి. మనం దేవునితోనూ మనుషులతోనూ సమాధానంగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే సమాధానాన్ని కలిగి ఉంటావో, నీ భార్య పలకరించలేదనుకో, భర్తవైన నీవు ఏమ్మా ఎలా ఉన్నావు, ఆరోగ్యం బాగుందా అని అడుగు. ఈ మధ్య నేను భార్యాభర్తల గొడవ కూడా తీర్చా. ఎవరు గొడవ?
భార్యాభర్తల గొడవ. అన్నా ఒక్కసారి ఇంటికి రావాలన్నా అన్నాడు. అసలు నొక్కి నొక్కి చెప్పాడు ఆ మాట, ఒక్కసారి ఇంటికి రావాలన్నా అని. ఆ నొక్కినప్పుడే అర్థమైంది ఏదో జరిగింది, సరే వెళదామని చెప్పి వస్తాను పదా అన్న. నాకు అలా చెప్పినప్పుడు ముందు వాళ్ళని సమాధానపరచాలి అనే ఆ భారం ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఏంటబ్బాయి ఏంటి అని అంటే, తన భార్య మీద ఏదో చెప్పాడు. ఏంటమ్మా అని అంటే, ఆమె ఏముందో తెలుసా, అన్న 3 రోజుల నుండి జ్వరంతో మంచం మీద పండుకున్నానన్నా, ఈ మనిషి ఇప్పుడు వరకన్నా పలకరించాడేమో అడుగన్నా అందే. అసలు సమస్య ఎక్కడ స్టార్ట్ అయింది? ఏ అబ్బాయి పలకరించలేదా అని అంటే, ఎందుకు పలకరించనన్నా అంటే, ఆ టేబుల్ దగ్గర పడుకున్నారనుకో, పిల్లలు ఉంటారు, రేయ్ మీ అమ్మ లేచిందా, ఏమైనా తిందా అని వాళ్ళు అడుగుతారంట. అది వినపడుతుందంట, అదంట పలకరించటం. నేను పిల్లల్ని అడుగుతున్నాను కన్నా, ఆమె చెప్పొచ్చు కన్నా ఏమైనా కావాలంటే. ఈ తలకాయ లేని బ్యాచ్ ఎక్కువయ్యారండి. ఈ తలకాయ లేని వాళ్ళతో ఇంట్లో సమస్యలు వస్తున్నాయి. అప్పుడు తీసాను ఇక క్లాసు, బెంబేలెత్తిపోయాడు ఇక. పిల్లరా, సమాధానంగా ఉండటానికి ఏంటి నీ ప్రాబ్లం? నీతో కలిసి ఉంది, తన తల్లిదండ్రులను వదిలిపెట్టుకుంది, నిన్ను భర్తగా నీతో అంత హత్తుకొని ఉంది, పిల్లలకి అంది, వాళ్ళని పెంచుతూ ఉంది, ఇంటికి అంత సహాయపడతా ఉంది. నీకు పలకరించడానికి ఏమైంది? నీకు నీ సంఘంలో ప్రక్కనే సహోదరులు ఉన్నారు, వాడు వచ్చి ఏదో ప్రార్థన టైంలో ప్రార్థనలో కూర్చుంటారు, పరిచర్య చేస్తూ ఉంటారు, నీలాగా పాటలు పాడతారు, నీలాగా ప్రార్థన చేస్తారు, నీలాగానే ప్రార్థన అయిన తర్వాత వెళ్ళిపోతారు. వాళ్ళని పలకరించడానికి ఏమైంది నీకు? మళ్ళీ దేవుడు కావాలి, దేవుని సన్నిధి కావాలి, దేవునిలో బలపడాలి, దేవుని ఆత్మ నాతో ఉండాలి, దేవుని ఆశీర్వాదాలు ఉండాలి అని అంటావు. దేవుని మందస్సం ఇంటిలోనికి రావాలి అని అనుకుంటావు. కానీ దేవునిని వెతకటం అంటే అర్థం ఏంటంటే, సమాధానము వెతకి దానిని వెంటాడుము. అది ప్రియరా, యెహోవాను వెతకటం అంటే సమాధానమును వెతకాలి. అంటే నీ పొరుగు వారితో నీకు సమాధానం ఎక్కడ పోయిందో అక్కడ నువ్వు వారి దగ్గరకు వెళ్ళి పలకరించి వారితో సమాధాన పడితే నువ్వెవరిని వెతుకుతున్నావు? దేవుని వెతుకుతున్నావు అని అర్థము. ఇంకా దేవుని వెతకటం అంటే మరొకటి చూద్దాం. 119వ కీర్తన తీయండి. 119వ కీర్తన 45వ వచనం చదవండి. 119:45 వచనం. నేను నీ ఉపదేశములను వెదకువాడను, నేను నీ ఉపదేశములను వెదకువాడను, నిర్బంధము లేక నడుచుకొందును. దేవుణ్ణి వెతకటం అంటే ప్రియరా, ఆయన ఉపదేశములను వెతకాలి. అనగా ఆయన మాటలను గట్టిగా పట్టుకోవాలి. దేవుని మాటలను గట్టిగా పట్టుకోవాలి. నేను నీ ఉపదేశములను వెదకువాడను, నిర్బంధము లేక నడుచుకొందును. అంటే దేవుని మాటలు వినుటలో ఇక నిర్బంధం అనేది లేదు, స్వేచ్ఛగా ఆయన మాటలు వెతుకుతాను. దేవుని మాటలు వెతకటం అంటే చూడండి, అబ్రహాముకు దేవుడు ఏం చెప్పాడంటే, అబ్రహాం నీవున్న ఇల్లు, నీవున్న దేశం, నీకున్న బంధువుల్ని విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు. ఆయన ఏం చేశాడు? అలాగే దేవుని మాట ప్రకారము వెళ్ళిపోయాడు. ఆయన ఉపదేశాన్ని వెతకటం అంటే అది.
నేను నీ ఉపదేశములను వెదకువాడను. అలాగూ దేవుడు ఏది చెబితే అది కరెక్ట్గా పట్టుకోవాలి. దేవుడు నిన్ను ఏమి చేయమని చెబితే ఖచ్చితంగా దానిని నువ్వు పాటించాలి, దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. దేవుని వాక్యము నువ్వు ఏమి వింటున్నావో ఆ వాక్యాన్ని పట్టుకొని వేలాడాలంతే. ఆ వాక్యము నాలో జరగాలి అని నువ్వు పట్టుదల కలిగి ఉండాలి. దేవుని ఉపదేశం, దేవుని వాక్యం, ఆ మాటలను గట్టిగా పట్టుకోవాలి. ఆ మాటలు నీలో నెరవేరే వరకు ప్రార్థన చేసుకోవాలి. ఆ వాక్యము నీకు దొరికే వరకు వెతుకుతూ ఉండాలి, చదువుతూ ఉండాలి. దేవుని మాటలను గట్టిగా పట్టుకోవాలి. నేను నీ ఉపదేశములను వెదకువాడను అనగా దేవుని సన్నిధి. యేసు ప్రభువుకి ఒక అలవాటు ఉంది. అదేమిటంటే ప్రతిరోజు, అంటే ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతిరోజు తెల్లవారుజామున లేచి ఒంటరిగా వెళ్ళి కొండ మీదకి అక్కడ ప్రార్థన చేసేవాడు. ఆ పాయింట్ నువ్వు చదివేవనుకో, నువ్వు దాన్ని పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి? నేను కూడా తెల్లవారుజామున లేచి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాను. ఒక నిర్ణయం తీసుకోవాలి. అది దేవుని వెతకటం అంటే. అలాగే దేవుని వాక్యం చదువుతున్నావు, వాక్యంలో నీకేమన్నా అర్థం కాలేదనుకో, మరలా బైబిల్ తీసుకొని రెండోసారి చదువు. కొంతవరకు అర్థమవుతుంది. అర్థం కాకపోతే మూడోసారి చదువు, కొంతవరకు అర్థమవుతుంది. అర్థం కాకపోతే 4-5 సార్లు చదువు. నీకు అర్థమయ్యే వరకు మాటి మాటికి చదువుతూ ఉండు. అలాగ చదవగా 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 ఆ వాక్యములో ఉన్న సత్యము, ఆ వాక్యములో ఉన్న భావము నీకు అర్థమవుతుంది. అది దేవుని వెతకటం అంటే. దేవునిని నువ్వు అలాగూ వెతకాలి. నీ ఉపదేశమును నేను వెతుకువాడను. దేవునిని నువ్వు వెతకటం అంటే ఆయన పనిని చేస్తూ ఉండాలి, దేవుని పరిచర్యను చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే దేవుని మందసం నీ ఇంట్లోనికి వచ్చేస్తుంది. మనం ఏదో డైరెక్ట్గా దేవుని మందసం వచ్చేసి మన ఇంట్లో పడుతుందని అనుకోవద్దు. నీవు దేవుని వెతుకుతూ ఉండాలి. వెతకటం అంటే ఇప్పుడు మొదటి అర్థం ఏం చెప్పాను? సమాధానమును వెతకి దానిని వెంటాడము. నీ తోటి వారితో, నీ ఇంటి వారితో, నీ సంఘస్థులతో, నీ గ్రామస్తులతో కూడా సమాధానంగా ఉండు. నీ తోటి వారితో సమాధానంగా ఉండు. రెండవ అర్థం ఏమో తెలుసుకుంటున్నావు? నీ ఉపదేశములను వెదకువాడనగా దేవుని మాటలను వెతుకుతూ ఉండవు. దేవుడు నీకు ఏదైనా చెబితే అది నువ్వు చెయ్యాలి. దేవుని వాక్యాన్ని చదువు, దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకో. దేవుని వాక్యాన్ని నేర్చుకోవటం ద్వారా 2 విషయాలు జరుగుతాయి ప్రియారా. ఒకటి, నీవు బలపడతావు. వాక్యం నేర్చుకోవటం ద్వారా నీవు బలపడతావు ఒకటి. రెండవది ఏం జరుగుతుందంటే, వాక్యం నేర్చుకొని నీవు బలపడితే నీ ప్రక్క ఉంటే బలహీనలు కొంతమంది ఉంటారు, వాళ్ళకు నువ్వు చెప్పి వాళ్ళను నువ్వు బలపరచవచ్చు. 2 జరుగుతాయి. నీవు బలపడతావు, నీ తోటి వారిని బలపరుస్తావు. అది దేవుని వెతకటం అంటే. నా ప్రక్కన నా సహోదరుడు బలహీనుడిగా ఉన్నాడు, ప్రార్థించలేని స్థితిలో ఉన్నాడు. నేను ఆయనతో కూర్చొని కొంచెంసేపు మాట్లాడి అతని బలహీనతలు ఏంటో తెలుసుకొని అతనికి తగిన వాక్యాలు చూపించి
మరలా తిరిగి అతన్ని ప్రార్థన చేయటానికి లేవనెత్తితే, బలపరిస్తే అదే దేవుని వెతకటం, అదే దేవుని వెతకటం అంటే. కావున యెహోవాను వెదకుడి. నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావా? నడిపించునా కొరకు